ఇప్పుడు నాగ్ సార్ కోసం మనందరం ఎదురు చూస్తున్నాం. మనందరికీ తెలుసు. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ఒక ప్రెస్టీజియస్ అండ్ లెజెండరీ బ్యానర్ నుంచి ఈ సినిమా రావడం అనేది తెలుగు ప్రేక్షకులందరికీ ఒక స్టాంప్, ఒక మార్క్ లాంటిదనమాట. థియేటర్స్‌కి అలా హ్యాపీగా వెళ్ళిపోయి సినిమా చూడాలి అనే ఒక నమ్మకం కలిగించేటువంటి బ్రాండ్ అని చెప్పాలి. సో, అటువంటి బ్రాండ్ ద్వారా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నటువంటి మా వెరీ ఓన్, వెరీ ఫేవరెట్ సుప్రియ మ్యామ్‌ని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సో సుప్రియ మ్యామ్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. పళ్ళ బురుసు అంటూ అసలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో అయితే మా ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. సో ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా మీ ద్వారా వస్తుంది అని అంటేనే చాలా చక్కగా రూపుదిద్దుకుని మా ముందుకు వస్తుంది అని. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ద ఫిల్మ్ మ్యామ్? సో పళ్ళ బురుసు అంటే టూత్ బ్రష్ అండి, తెలుసు కదా? తెలీదా? టూత్ బ్రష్. సో ఫస్ట్ నేను విన్నప్పుడు కథ నాకు ఆ పళ్ళ బురుసు అంటే ఏంటో తెలీదు. ఉదయ్ వచ్చాడు ఆఫీస్కి, ఒక కథ వినండి అని. మా వాళ్ళు కథ వింటే ఈ బాగుందండి, చాలా స్వీట్గా ఉంది అని అన్నారు. నేను ఫస్ట్ టైం వినేసి చేసేస్తున్నావు అని చెప్పానండి. అప్పటి నుంచి మాత్రం అంత తొందరగా అవ్వలేదు. కూర్చున్నాడు, పేషెంట్గా కూర్చున్నాడు, 1 సంవత్సరంన్నర కూర్చున్నాడు. బట్ సో ప్రౌడ్. అంటే ఇలాంటి సినిమాలు తీయటంలో చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి, సంతృప్తి ఉంటుంది. అండ్ ఎంతోమంది ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి స్పేస్ ఇస్తుంది, విజిబిలిటీ ఇస్తుంది. వాళ్ళు దే ఆర్ ద హీరోస్ ఆఫ్ మన, ఐ మీన్ లుక్ ఎట్ ద సీనియర్ టాలెంట్ దట్ వీ హ్యావ్ అండ్ ద న్యూ టాలెంట్ దట్ వీ హ్యావ్. సో ఐఎమ్ జస్ట్ సో ప్రౌడ్. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే మేము ఎప్పుడూ కొత్త కథల కోసం వెతుకుతూ ఉన్నాము. అండ్ ఈసారి ఎపిక్ స్టూడియోస్తో కలిసి ఇది చేయటం అంటే ఇట్ వాజ్, ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. అండ్ ఐ థింక్ తాతగారు ఉండుంటే తాతగారు చాలా మంచి పని చేశారని చెప్పుండేవారండి డెఫినెట్గా. అబ్సల్యూట్లీ మ్యామ్. అన్నపూర్ణ స్టూడియోస్ అయినా, నాగ్ సార్ అయినా, మీరైనా ఎప్పుడు న్యూ టాలెంట్ని, న్యూ డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ ఎంతమందిని చేశారో వి ఆల్ నో. బట్ పళ్ళ బురుసు అనే కాన్సెప్ట్ వచ్చేటప్పటికి యంగ్స్టర్స్ కంటే మీరు అన్నట్టు సీనియర్ సిటిజన్స్ ఐ కెన్ సే మోస్ట్లీ. సో మురళీధర్ గౌడ్ గారు, సుధాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్య ఎక్కువగా తిరుగుతుంటుంది కదా. అంటే మీకు ఎలా అండి? ఇట్స్ ఎనర్జీ. వాళ్ళ ఎనర్జీ ఎంత, దేర్ ఎనర్జీ అసలు సీనియర్స్ అని మనం పిలిస్తే మనకు మంచిది కాదు. ద ఎనర్జీ ఈజ్ సో గుడ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ నేను ఎడిట్లో చూస్తుంటే నేను నవ్వుతూనే ఉన్నాను. అండ్ ఐ థింక్ ఒకటేంటంటేనండి, మన ఇంట్లో మనకి చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ మనం సినిమాలు తీయాలంటే కొంచెం పెద్ద సీరియస్ ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఉంటాం. కానీ మన గొడవలన్నీ చిన్న చిన్నయే. అమ్మతో జరిగే గొడవ చిన్నదే, నాన్నతో జరిగే గొడవ చిన్నదే, హస్బెండ్తో జరిగేది చిన్నదే. సో ఐ జస్ట్ ఫెల్ట్ దట్ ఇది ఎంత చిన్న గొడవ ఎంత పెద్ద గొడవ వరకు వెళ్ళొచ్చు. అదే పెద్ద గొడవ ఎంత ఈజీగా, బికాజ్ మన ప్రేమించే మనుషులమే కదా. సో కొన్ని రోజుల తర్వాత అదే సిల్లీగా అనిపిస్తుంది. టుడే ఇన్ దిస్ ప్రెజెంట్ సినారియో వరల్డ్లో అంటున్నారు ఫ్యామిలీ బాండింగ్ తక్కువ అవుతుంది, లేకపోతే ఫ్రెండ్స్తో తక్కువ స్పెండ్ చేస్తున్నాం టైము, ఫోన్ల మీద పడుంటున్నాము. నిజమే, అందరం అదేదో చూడండి, all of us are guilty of it. But in such a situation, I think ఇలాంటి సినిమా తీసే చిన్న మెసేజ్, పెద్ద మెసేజ్ ఏం లేదు, చిన్న మెసేజ్. ఇంట్లో ఉన్న వాళ్ళని బాగా చూసుకోండి, పెద్దవాళ్ళని బాగా చూసుకోండి. దే ఆర్ ఆ స్ట్రెంగ్త్, వాళ్ళే మన ఫౌండేషన్. ఎక్కడి నుంచి వచ్చినా అక్కడి నుంచే కదండి వచ్చాం. అబ్సల్యూట్లీ వెరీ క్యూట్ ఎమోషన్ని చూడబోతున్నాము. క్యూట్ అండ్ వెరీ డీప్ ఆల్సో. ఇట్స్ అ వెరీ డీప్ మెసేజ్. అంటే మనం చాలా తేలిగ్గా రోజు పొద్దున వెళ్ళిపోయేటప్పుడు బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఇంటికి వచ్చి అదే బాయ్ అని చెప్పిన మనిషి లేకపోతే ఇట్స్ సో జస్ట్ టేక్ దట్ 1 సెకండ్. ఆ ఒక్క సెకండ్ నుండి ఆ ఒక్క అమ్మ వెళ్ళొస్తా, లేకపోతే తాత ఏం కావాలి, డాక్టర్ దగ్గరికి రానా, స్మాల్ థింగ్స్, వెరీ స్మాల్ థింగ్స్. మాకు ఫైనల్గా ఒకే ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు సుప్రియ యార్లగడ్డ గారు సత్యవతి యార్లగడ్డ గారితో, సురేంద్ర యార్లగడ్డ గారితో ఎక్కువగా గొడవ పడ్డ అంశాలు ఏంటి? అంటే చిన్న చిన్నవే. మా అమ్మ బెత్తం తీసేదండి. ఏ విషయంలో? ఎన్నో ఇప్పుడు స్కూల్కి వెళ్ళి అమ్మ తాత గురించి, తాత పెద్ద యాక్టర్ అంట కదా అంటే, నీకెవరన్నారు, నీకెవరు చెప్పారు, నీకెందుకు ఈ పెద్ద పెద్ద విషయాలు, వెళ్ళి చదువుకో. సో భయంగా పెరిగామండి. ఓకే. ఒకవేళ నాగమామతో ఒకవేళ ఏదన్నా గొడవ ఏ విషయంలో? అమ్మో ఆయన జస్ట్ చిన్నమ్మ, మీరేది చెప్తే అంతే. మీరేది చెప్తే. అసలు ఇటు నుంచి ఇంకో మాట ఉండదు. సూపర్.
అందుకే ముందే మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు తెలుసా నాగ్ సార్ రాకపోతే రాకపోతే నోరు తిరగదు కదా. స్మార్ట్గా. సో I just want to wish all of you all wish కాదు, thank you so much. ఇలాంటి సినిమాలు చేసినప్పుడు సినిమా ఎలా ఆడినాక ఎవరు ఎన్ని చప్పట్లు కొట్టుకుంటారో థ్యాంక్ యూలు చెప్పుకుంటారో అదంతా వేరే విషయం, కానీ ఇలాంటి సినిమా ఒకటి చేయగలిగామంటేనే ఇట్స్ అ వెరీ వెరీ ప్రౌడ్ థింగ్. థ్యాంక్ యూ. సూపర్ మ్యామ్.